లోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. மார்கழித்திங்கள் மதி நிறைந்த நல் நாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேர் இளையீர் சீர்மல்கு மாயுப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தோ நிலன் நந்த கோபன் குமரன் ஏர் அரந்தக் கண்ணி யசோதை இளச்சிங்கம் கார்மேனிசம் கண்கதிர் மதியம்போலு முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழு படிந்து ఏలోరెంబావాయ్. గోదా చరిత్రలో ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని మనం ఇప్పుడు తెలియచెప్పుకుంటున్నాము. అమ్మవారి యొక్క సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. గోదా అంటే ఎవరో కాదు, భూదేవే తన యొక్క కోరికని వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామివారికి విన్నవించింది. స్వామి, మీతో కలిసి ఉండాలి, మీ చేత నేను మీతో కలిసి ఉండాలి, మీకు ఏ విధమైన సేవ చేస్తే ఇష్టమో ఒక్కసారి నాకు అది తెలియచేయండి స్వామి అంటే, నాకు అర్చన, పూలతో చేసేటటువంటి అర్చన అంటే బాగా ఇష్టం అని చెప్పి ఉన్నటువంటి స్వామివారికి వెంటనే తన యొక్క కోరికని తెలియజేసింది. నేను ఆ విధంగానే జన్మించి మీకు ఈ సేవలు చేసి మిమ్మల్ని పరిణయం చేసుకోవాలి అని చెప్తుంది. స్వామివారు గోదాదేవిగా ఆవిర్భవించు, విష్ణు చిత్తునికి కుమార్తెగా ఉద్భవించు అని చెప్పడంతో విష్ణు చిత్తునికి కుమార్తెగా ఆవిర్భవించినటువంటి అయోనిజ గోద తను 30 రోజులు 30 పాసురాలని ప్రవచిస్తుంది. స్వామివారికి తన యొక్క ప్రేమని తెలియజేస్తుంది. ఈ విధంగా స్వామివారి సేవలో పూలమాలలని కట్టి ఆ సేవలో ఆ తన్మయంతో ఉంటుంది. తన యొక్క భక్తిని ఈ విధంగా ప్రకటిస్తోంది. మొదటి పాసురము. ఈ పాసురంలోని అర్థాన్ని మనం కూడా తెలియచెప్పుకుందాము. రమణులందరూ, తన తోటి స్నేహితులందరూ చక్కగా విష్ణు భక్తిలో ఓలలాడాలని, అలాగే స్వామివారి యొక్క సేవలో తరించాలని ఎంతో మురిసిపోయేది గోదా. ఓ చెలికత్తెలారా, ఓ చెలులారా, ఓ సఖులారా, ఓ ప్రియతమ స్నేహితులారా, ఎంతో అందగాడైనటువంటి మన కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, 2 తల్లుల ముద్దుల బాబు, సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి బాబు, అలాగే ఆయుధము ధరించి దుష్ట శిక్షణ చేసేటటువంటి బాలుడు, అది కూడా బల్లెమును ధరించి దుష్ట శిక్షణ చేసేటటువంటి బాలుడు, అందగాడు, ప్రియతముడు, మన యొక్క మానస చోరుడు, రమణుల మానస చోరుడు, వెన్న తినేవాడు, నల్లనివాడు, అందమైనవాడు, యమునా నది తీరంలో ఆటలతో పాటలతో విహరించేటటువంటి వాడు, నీలి మేఘము వంటి వాడు, ఎర్రని కన్నులు కలిగినవాడు, తామరల వంటి కన్నులను మీనములలాగా చెలింపజేసేటటువంటి వాడు, నల్లని ముంగురులు కలిగిన వాడు,
ముద్దు ముద్దు అడుగులతో మురిపించేవాడు, చక్కటి తన ముద్దు మాటలతో మురిపించేవాడు కృష్ణుడు, మన రంగనాథుడు. శ్రీవ్రతము చేస్తూ రంగనాథుడిని పూజిద్దాము, రంగనాథుని యొక్క ఆశీస్సులు అందుకుందాము. ఈ వ్రతము చేయడము దేశమందరికీ కూడా సుభిక్షమవుతుంది. రండి చెలులారా, రంగనాథుని యొక్క సేవ చేద్దాము. చక్కగా ఈ నదిలో స్నానాన్ని ఆచరిద్దాము. అలాగే భగవంతుని యొక్క లీలలని కీర్తించుకుందాము. శ్రీకృష్ణుడి గురించి ఎంత పాడినా, ఎంత చెప్పినా, ఎంత ఆలపించినా తనివి తీరనటువంటి అందాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క అందాన్ని భక్తి పారవస్యంతో పాడుకుందాము. రండి చెలులారా అని ఎంతో ప్రేమగా స్నేహితులందరినీ పిలుస్తూ కాత్యాయని వ్రతము చేసుకుందాము అని చెప్పి తన చెలులందరికీ కూడా చెబుతూ స్వాగతిస్తూ అందరూ కలిసి చేసేటటువంటి ఈ వ్రతము సూర్యోదయానికి పూర్వమే ముగించి బాలభోగాన్ని అర్పించి ఆ బాలభోగాన్ని ప్రసాదంగా స్వీకరిద్దాం మనము అని చెప్పి ఎంతో భక్తి పారవస్యంతో గోదాదేవి పాడినటువంటి ఈ మొదటి పాసురం యొక్క అందాన్ని మనం ఎంత చెప్పుకున్నా మనకి తనివి తీరదు. పురుషార్థాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, చంద్రబింబం వంటి ముఖము కలిగినవాడు, ముగ్ధ మోహన రూపుడు, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అయినటువంటి శ్రీరంగనాథుడిని మనము భక్తితో సేవించుకుందాము. రండి చెలులారా, రండి స్నానాధికాలు పూర్తి చేసుకుని రంగనాథుని యొక్క సేవ చేద్దాము, శ్రీవ్రతము చేద్దాము అని గోదాదేవి ఆలపిస్తూ ఉన్నది. యశోదాదేవి ఒడిలో చక్కగా ముద్దులు మూట కడుతూ ఆటలాడుతూ నల్లని కన్నులతో నీలమేఘ ఛాయతో చిన్ని చిన్ని అడుగులు వేస్తూ వెన్న కోసం చూసేటటువంటి ఈ అల్లరి దొంగ చిలిపి చేష్టలన్నీ మన కళ్ళ ముందరే ఉన్నాయి కదా. ఏ విధంగా శ్రీకృష్ణుడు తన తల్లి యొక్క ఒడిలో చేరి ఆ వెన్న కోసం అల్లరి చేస్తూ ఉన్నాడో అదంతా కూడా మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నది. భక్తుల్ని సదా రక్షించేవాడు, యమునా నది తీరంలో విహరించేవాడు, తల్లి కనులు కప్పి గోపకాంతల కనులు కప్పి ప్రతి ఇంటిలోనూ వెన్నను దొంగిల చేసేవాడు అయినటువంటి మన కృష్ణుడు, మన చిన్ని కృష్ణుడు శ్రీరంగనాథుడు, శ్రీ విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి శ్రీరంగనాథుడు మన యొక్క శ్రీవ్రతాన్ని చూస్తాడు. మన యొక్క వ్రతం ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తున్నామో చూస్తాడు, చూసి మనని ఆశీర్వదిస్తాడు. రండి చెలులారా రండి అంటూ గోదాదేవి తన మొదటి పాసురముతో ఎన్నో రకాలైనటువంటి భక్తి మనసు నిండగా ఎన్నో రకాలైనటువంటి భావాలతో ఆశలతో తన యొక్క రంగనాథుడు తన భక్తిని చూస్తాడని, గ్రహిస్తాడని, ప్రశంసిస్తాడని, అలాగే చెలులందరినీ కూడా ఈ శ్రీవ్రతము చేసుకుంటూ ఉన్నాము, చెలులందరితో కలిసి అందరినీ ఆశీర్వదిస్తాడని ఎంతో భక్తి శ్రద్ధలతో గోద ఈ పాసురాన్ని పాడుతుంది. శుభం.